ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టింది అధ్యక్ష. కిరాయి పైసలే వెళ్తలేవు, సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష? ఆటో రౌండ్ ఆటోలో ఎక్కి తిరిగిందంట, ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చులు వెళ్ళలేదంట, ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిందంట. ఏంది అధ్యక్ష ఇది? అసలు ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాము? ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని నిన్న మేము చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రశ్నించాం. ఈ బడ్జెట్లో నిధులు పెట్టాలని అడిగాం, కానీ ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. నిన్న మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఆటో కార్మికుల అప్పులను రుణాన్ని మాఫీ చేయాలని, ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయల భృతి ఇవ్వాలని, ఆటో కార్మికులకు చనిపోయిన కుటుంబం 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము అడిగాం. కానీ ఈ ప్రభుత్వానికి ఆటో కార్మికుల విషయంలో కనికరం లేకపోయింది. 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న కనీసం చీమగుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా దీని మీద స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.